ఈరోజు తలకాయ కూర చేసుకుందామని తలకాయ తీసుకొచ్చి కాపీ కట్ చేయించి ఇగో మంచిగా నీళ్ళతో ఒక 2-3 సార్లు కడిగేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి వేడైనాక సరిపడా నూనె వేసుకోవాలి. ఈ ఆకు, తోక మిరియాలు, లవంగాలు, మిరియాలు, ఒక స్టార్ పువ్వు, ఒక 6 ఇలాచి, చెక్క, సాజీరా, జాపత్రి, ఇవన్నీ కావాల్సిన మసాలాలు. కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు అంత ఉంటుంది. నాన్ వెజ్ రెసిపీలకి ఇట్లా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగింది కదా. కొత్తిమీర, పుదీనా 2, ఒక 4 కరివేపాకు రెమ్మలు, పసుపు టీ స్పూన్ తోటి 1.5 వేసిన 1 స్పూన్ అవుతుంది. ఇప్పుడు కడిగి క్లీన్ చేసుకున్న తలకాయ కూర, ఒక తలకాయ మొత్తం అండి ఇది. ఇది ఒక 2 కిలోలు అనుకుంటుంది. కాళ్ళు, తలకాయ కలుపుకొని నూనెలో కొంచెం వేగనియాలి మూత వేసుకొని. నూనెలో మంచిగా ఇట్లా వేగనియాలి తలకాయ కూర. ఇంకా కొంచెం నీరు ఉంది, నీరంతా వేయడానిక ఉడికించుకున్నాం. నీరు మొత్తము ఎగిరింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల కారం, లేదా మీరు రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. ఇది కూడా మీరు చూసుకొని వేసుకోరు, ఎందుకంటే తలకాయలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పక్క పొయ్యి మీదకి ఆ కూర వేసుకొని ఇప్పుడు ఈ ఒక కొబ్బరి మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాం. ఇవి మంచిగా వేగినాయి కదా, ఇవి గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు ధనియాలు 3 టేబుల్ స్పూన్ల ధనియాలు,
జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఇవన్నీ కూడా వేగినాయి. ఇవి కూడా గిన్నెలకు తీసేసుకుందాం. 1 స్పూను గసాలు, ఈ గసాలు కూడా వేగినాయి, గిన్నెలకు తీసేసుకుందాం. ఒక 2-3 నిమిషాల తర్వాత కారం కొంచెం తక్కువ అనిపిస్తుంది, కారం కూడా కొంచెం వేసుకుందాం. ఒక స్పూన్ కారము, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా నూనెలో కొంచెం కలుపుతూ వేయించుకుందాం. నూనెలో ఇది మంచిగా, ఈ తలకాయ కూర మంచిగా వేగింది, ఉప్పు కారం కూడా మంచిగా పట్టింది కదా, మసాలా ఉప్పు కారం అన్నీ. ఇప్పుడు మనం కాగబెట్టుకున్న నీళ్ళు వేసుకుంటున్నాం. నేను ఒక 2 లీటర్ల నీళ్ళ దానికి వేసుకున్నాను. మా సైడు తలకాయ ముద్దుగానే ఉంటుంది, అట్లని 2 లీటర్ల నీళ్ళు వేసుకున్నా. ఇంకొన్ని కూడా వేసుకున్నా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టుకొని ఇప్పుడు రసం వేసుకుందాం, గుజ్జు తీసి. ఇప్పుడు ఒక 10 విజిల్లు పెట్టుకుందాం. ఒక 12 విజిల్ల తర్వాత స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తుందాం. ఇట్లా ఉడికింది కదా, మంచిగా రెడీ అయిపోయింది తలకాయ కూర. ఇంకో మెత్తగా ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఇక దానికి అది విడిపోతుంది. ఇక మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర జల్లి కొంచెం గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 1 స్పూను గరం మసాలా, మంచిగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మేక తలకాయ కూర తయారీ విధానం చూద్దాం. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి.